మోకాళ్ల నొప్పులు ఇక మాయం. మెడ నొప్పి, నడుము నొప్పి, సయాటికా, డిస్క్ సమస్యలకు శాశ్వత పరిష్కారం మెగా లైఫ్ ఆక్యుపంక్చర్ హాస్పిటల్స్. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ వెంకట్ జాస్లు అని మాట్లాడుతున్నానండి. మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంక్చర్ క్లినిక్, మాదాపూర్, హైదరాబాద్ అండి. ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ వచ్చి డయాబెటీస్, మధుమేహ సమస్య. ఈ డయాబెటీస్ని తగ్గించుకోవడం ఎలా, అసలు ఎందుకు వస్తుంది, తగ్గించుకోవడం ఎలా అనేది మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ క్లినిక్లో 100కి 100% డయాబెటీస్ ఎలా తగ్గిస్తున్నాం అనేది మీకు ప్రాక్టికల్ లైవ్ ట్రీట్మెంట్తో సహా ఈరోజు మీకు వివరిస్తామండి. ఈ డయాబెటీస్ అనేదండి మనకి ప్రపంచంలోనే, భారతదేశంలో, అందులో మన తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్యంగా అన్ని కుటుంబాలకి వ్యాపిస్తున్నటువంటి ఒక పెద్ద మహమ్మారి అండి. సైలెంట్ కిల్లర్, సైలెంట్గా ఉంటుంది. మనిషి చూడడానికి బాగానే ఉంటాడు, బిళ్ళలేస్తుంటారు, ఇన్సులినే తీసుకుంటుంటారు, తగ్గదు, లోపల తినేస్తూ ఉంటుంది. ఈ తినేయటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక చెట్టు తీసుకుంటే ఆ చెట్టు అనేది చూడడానికి బాగానే ఉంటుంది, ఏదో ఒక చిన్న గాలికి కొట్టుకొని పడిపోద్ది. తీరా చూస్తే లోపల అంతా పురుగు పట్టి ఉంటుంది. ముందు చూస్తే చెట్టు బాగా ఉంది, కానీ లోపల పురుగు తినేస్తుంది అన్నమాట. అదేవిధంగా డయాబెటీస్ కూడా ఈ విధంగా మనిషిని విపరీతంగా తింటుందండి. లోపల తినేసి కిడ్నీ పాడైపోతుంది, పెరాలసిస్ వస్తుంది, డయాలిసిస్కి వెళ్ళాల్సి వస్తుంది. అసలు ఈ నరాలు చచ్చుబడిపోయి కాళ్ళు కూడా పనిచేయవండి. ఈ డయాబెటీస్ రావడానికి ముఖ్య కారణం గ్లూకోజ్ లెవెల్స్ అండి. మనం 5 రకాల ఆహారాలు తీసుకుంటాం: కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ అండ్ ఫ్యాట్. ఈ కార్బోహైడ్రేట్స్ 80% తీసుకోవడం వల్ల ఎక్కువ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి బ్లడ్లో కలిసడం వలన ప్యాంక్రియాస్ గ్లాండ్ ఏమవుతుందంటే ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. అది చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసి ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ఇన్యాక్టివ్లోకి వెళ్ళడం వలన ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి కాదు. అది ఉండే కొద్ది ఇంకా డౌన్ అయిపోయి ఈ బిళ్ళలు మింగి ఇన్సులిన్ చేసుకొని చివరికి ఆ ప్యాంక్రియాస్ గ్లాండ్ చచ్చిపోద్దండి. అప్పటి నుంచి జీవితాంతం ఈ ఇన్సులిన్ చేసుకుంటూనే ఉండాలి, డయాలిసిస్కి వెళ్తూనే ఉండాలి. పక్షవాతం వస్తే జీవితం పాడైపోయినట్టే. ఇక ఒక మనిషి తోడు ఉండాలి వాళ్ళకి. ఈ విధంగా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు చాలామంది. హాస్పిటల్కి వెళ్తే బిళ్ళలే రాస్తారు, తగ్గిరు. మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంక్చర్ క్లినిక్లో ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా 100కి 100% డయాబెటీస్ని తగ్గించడం జరుగుతుందండి. ఎలా తగ్గిస్తామనేది మీకు లైవ్లో మాకు దగ్గర వచ్చేటువంటి పేషెంట్ మీద ట్రీట్మెంట్ ఇస్తూ మీకు ఎలా తగ్గిస్తామనేది 100కి 100% చూపిస్తామండి. అది మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంక్చర్ క్లినిక్ అండి, మాదాపూర్, హైదరాబాద్లో ఉంది. మీలో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరైనా సరే ఈ డయాబెటీస్ ద్వారా బాధపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. 100కి 100% తగ్గిస్తామండి. మనకి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మన క్లినిక్లోనే ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా డయాబెటీస్ని 100కి 100% తగ్గిస్తున్నామండి. మరి ఇంకెక్కడ తగ్గిరు. మీరు రండి. మీలో ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతుంటే తప్పనిసరిగా మా దగ్గరికి రండి. 100కి 100% తగ్గిస్తామండి. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ వెంకట్ జాస్ల, మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంక్చర్ క్లినిక్ అండి, మాదాపూర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం అండి. ఇంతకు ముందు చెప్పిన విధంగా మనం ఈరోజు డయాబెటీస్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ లైవ్లో ఇస్తున్నామండి. మన సోదరుడు డయాబెటీస్ తోటి చాలా కాలంగా బాధపడుతున్నారు. ఎన్ని బిళ్ళలు మింగినా అది తగ్గట్లేదు. సో మన గురించి మన క్లినిక్లో, మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంక్చర్ క్లినిక్లో డయాబెటీస్ పర్మనెంట్గా తగ్గిస్తున్నారని తెలుసుకొని మన దగ్గరికి రావడం జరిగిందండి. అతని పర్మిషన్ తోటి లైవ్లో ట్రీట్మెంట్ ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చారు. ఓకే, మనం లైవ్లో ఈ ట్రీట్మెంట్ని ఎలా చేస్తాము అనేది మీరు చూడొచ్చు. దీని ద్వారా డయాబెటీస్ 100కి 100% తగ్గిపోతుందండి. ఇప్పుడు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం.
ఈ విధంగా మనం డయాబెటీస్ సంబంధించినటువంటి పాయింట్స్ని యాక్టివేట్ చేయడం ద్వారా మనకి ప్యాంక్రియాస్ అనేది కరెక్ట్గా ఇన్సులిన్ రిలీజ్ చేయట్లేదు. సో దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏంటిది, దీనివల్ల ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ గ్లాండ్ ఇన్యాక్టివ్లోకి వెళ్ళినటువంటి ప్యాంక్రియాటిక్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుందండి.